బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ అయితే అయ్యింది. నైట్ చూశాను. ఈ బిగ్ బాస్ సీజన్ 9 చూసినంతసేపు వరకు నాకైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే ఆ డబుల్ హౌస్ కూడా ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే మాత్రం పిచ్చిలుగా నచ్చేసింది. ఎందుకంటే ఆ కలరింగు, ఆ హౌస్లో డిజైన్ చేసిన విధానము చాలా బాగుంది అనిపించింది నాకైతే మాత్రము. సరే, బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మందిలో ఉన్న డౌట్ ఏమంటే సెలబ్రిటీస్ ఎక్కువ మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదని చాలా మంది అనుకున్నారు అనమాట. ఇంక్లూడింగ్ నేను కూడా అనుకున్నాను. బట్ నైట్ లాంచ్లో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్లో కొన్ని ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. నేను అనుకుంటున్నాను కామన్ మ్యాన్స్కి గట్టి పోటీ ఇస్తారు సెలబ్రిటీస్ కూడా అనుకుంటున్నాను. సెలబ్రిటీస్ అంటే వాళ్ళు బై బర్త్ సెలబ్రిటీస్ అని మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్ నుంచి అంచులంచులు ఎదుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారు. వీళ్ళు కూడా నా దృష్టిలో కామన్ మ్యాన్సే. ఇద్దరికి గట్టి పోటీ ఉంటుందని నేను చాలా గట్టిగా అయితే నమ్ముతున్నాను అనమాట. సరే, నిన్న లాంచింగ్లో నాకైతే మాత్రం ఆ కలరింగు, నాగ్ సార్ మాట్లాడే విధానము అదంతా మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అసలు సెలబ్రిటీస్లో 9 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. ఇంకా కామన్ మ్యాన్స్లో 6 మెంబర్స్. ఆ 6 మెంబర్స్ కూడా నేను చెప్పిన వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. నిన్న అగ్ని పరీక్షలు రివ్యూ చేసినప్పుడు కూడా నేను చెప్పాను అనమాట, వీళ్ళే ఉండిపోతారు ఖచ్చితంగా. మేబీ 1 or 2 మెంబర్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నాను. అలానే జరిగిందనమాట. సెలబ్రిటీస్లో కూడా అంతే. నేను నిన్న లాంచ్ కాకుండా ముందే నేను 3 o'clock ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే మ్యాక్సిమం కాదు, వాళ్ళే షోలో సెలబ్రిటీస్ కూడా ఉన్నారనమాట. సో ఈ రోజు అయితే మాత్రం నిన్న నైట్లో గ్రాండ్ లాంచ్ అయింది కదా, ఆ లాంచింగ్ గురించి అయితే ఒక నిమిషం మాట్లాడదాం ఫ్రెండ్స్. ఎందుకంటే నాగ్ సార్ వచ్చారు. నాగ్ సార్ కూడా ప్రతిదీ టాస్కే అనమాట. ఎవరు? బిగ్ బాస్. అసలు ఈసారి బిగ్ బాసే చేంజ్. వాయిస్ చేంజ్ అని కాదు, బిగ్ బాస్ థాట్ ప్రాసెస్, బిగ్ బాస్ చేసే విధానము అదంతా చేంజ్ అయిందనమాట. ఎందుకని చెప్తున్నానంటే, ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే ఒక రణరంగము. ఆ రణరంగాన్ని మార్చేకి బిగ్ బాసే స్వయంగా దాంట్లోకి వచ్చేసి ఆయన యుద్ధ భూమిలోకే దిగేస్తాను అని చెప్తున్నాడు అనమాట. బిగ్ బాస్లో నాగార్జున గారికి పాత్ర. ఇప్పుడు నాగార్జున గారిని హౌస్లోకి పోవాలన్నా కూడా ఒక పరీక్ష, హౌస్ చూపించాలన్నా కూడా ఒక పరీక్ష, హౌస్లో అంటే మళ్ళీ కిచెన్ చూపించాలన్నా ఒక పరీక్ష, దాని తర్వాత బెడ్రూమ్ చూపించాలన్నా ఒక పరీక్ష, క్యాప్టెన్ బెడ్రూమ్ చూపించాలన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాస్క్ పెట్టుకుంటూ బిగ్ బాస్ నాగార్జున గారు కూడా రివీల్ చేశారనమాట. దాంట్లో ఏమంటే స్పెషల్గా సీజన్ 9 అని మనకి తెలియడానికి సీజన్ 9కి సంబంధించి ప్రతి దాంట్లోనూ 9 వచ్చేలాగే, ప్రతి టాస్క్లోనూ 9 వచ్చే, హ్యామర్ కొట్టే దాంట్లో 9 రావడము, స్నేక్ ల్యాడర్ దాంట్లో కూడా 9 వచ్చేలాగే చేయడము. సో ఇవంతా కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది అనమాట. నేను ఎపిసోడ్ చూసినంతసేపు వరకు నాకైతే మాత్రం చాలా పిచ్చిలుగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, నాగార్జున గారికి టాస్క్ ఇవ్వడమేంది, దాని తర్వాత నాగార్జున గారు రివీల్ చేస్తూ ఫస్ట్ కంటెస్టెంట్ కూడా పిలిచారనమాట. ఫస్ట్ కంటెస్టెంట్ పిలిచారనమాట. దాంట్లో ప్రతి కంటెస్టెంట్స్కి ఒక్కొక్క ఏవి వేసుకుంటూ వాళ్ళ గురించి క్లియర్గా చెప్పుకుంటూ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ మనకైతే కానీ షోలో అయితే ప్రారంభం చేశారు. నాకైతే మాత్రము షోలో కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ లాంచింగ్ మాత్రం కొంచెం ల్యాగే అనిపిస్తుంది. అలానే నేను చెప్పే రివ్యూ కూడా మీకు ల్యాగ్ అనిపించచ్చు, ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది. నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో లెంతీగా అయితే చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే చేయలేదు. మీరు చూస్తారు అని ధైర్యంతోనే వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా ఇస్తేనే మీరు చూస్తారు. సో అందుకే నేను లాంగ్ వీడియో అయినా పర్లేదు అనేసి లాంగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నిన్న ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చేసి తనూజ అనే ఆమె ఫస్ట్ కంటెస్టెంట్ సెలబ్రిటీలో. తనూజ అనే ఆమె వచ్చేసి ఆమెకి ఛాలెంజ్ ఇచ్చారనమాట. 9 words అని, మా ఆడియన్స్ కోసము 9 words చెప్పండి అని. అది కూడా 9 ఎందుకు మెన్షన్ చేశారో, బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి 9కి సంబంధించి 9 అన్నారనమాట. దీంట్లో ఇంకోటి ఏమంటే, సీజన్ 9లో 9 people సెలబ్రిటీస్, 6 people కామన్ మ్యాన్స్. సో దీంట్లో కూడా కొంచెం ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశారు అనేటట్టు నాకు అనిపించింది అనమాట. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు తనుజ కూడా ఒక విషయం అయితే చెప్పింది అనమాట. ఏమని,
తను ఇండస్ట్రీకి రావడం తన ఫాదర్కి అయితే ఇష్టం లేదు అని. సో ఆ ఇష్టం లేకున్నా కూడా తను ఇక్కడ దాకా వచ్చేసింది, మా నాన్న ఒప్పుకుంటాడులే అనేసి కొంచెం ఎమోషనల్గా ఆమె అయితే చెప్పింది అనమాట. తనుజ కూడా బాగా కొంచెం గ్లామరస్ పర్సన్. ఫ్లోరా షైనీ వచ్చి నరసింహనాయుడు నువ్వు నాకు నచ్చావు సినిమాలో అయితే నేను యాక్ట్ చేసింది ఆమె కూడా కొంచెం మంచి ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆమె స్టోరీ, ఆమె చెప్పుడు, ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆమె పడిన స్ట్రగుల్స్ అంతా చూస్తుంటే, ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్, వాళ్ళు చెప్పిన విధానము ఖచ్చితంగా హౌస్లో రాణిస్తారు అని నాకైతే మాత్రం పర్సనల్గా అనిపించింది. అలానే మీకు అనిపించింది కన్నా మీకు ఎవరు నచ్చినారో ఈ కంటెస్టెంట్స్లో వాళ్ళని కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఈమె కూడా ఆమె ఫ్లోరా షైనీ ఆమె బ్యూటీ కంటెస్టెంట్లో కొంచెం హెవీ వెయిట్ ఉండడం వల్ల ఆమెకు కూడా కొంచెం ఆ షో నుంచి రిజెక్ట్ చేశారనమాట. సో ఆమె కూడా కొంచెం ఎమోషనల్గా తన గురించి దానికి చెప్పుకుంటూ అలా వచ్చిందనమాట. దాని తర్వాత వచ్చేసి మూడో కంటెస్టెంట్ వచ్చి కామన్ మ్యాన్ సెలెక్షన్ విధానంలో ఫస్ట్ రాగానే ఆర్మీ పర్సన్ కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేశారనమాట. కళ్యాణ్ అయితే మాత్రం హౌస్లోకి సెలెక్ట్ చేశారు. ఆయన గురించి మనకు తెలిసిందే, ఆల్రెడీ అగ్ని పరీక్షలో మనము చూసాం కదా ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడు, ఎలా టాస్క్లు ఆడతాడు, అన్నీ పూర్తిగా మనం చూసామన్నమాట. సో ఈ కళ్యాణ్ గురించి చెప్పేకి ఏమి లేదు, నేను ఆల్రెడీ అగ్ని పరీక్షల్లో చాలా విషయాల్లో అయితే చెప్పాను అనమాట. కళ్యాణ్ని హౌస్లోకి పంపించారు. హౌస్లోకి వెళ్ళానే కళ్యాణ్ ఆయన ఉండే విధానాన్ని చూస్తే కన్నా చాలా హ్యాపీనెస్తో హైప్తో ఉన్నట్లు నాకు అనిపించింది. సో అది ఆర్మీ పర్సన్కి ఉండాల్సిందే, ఎందుకంటే ఆయన అన్ని టాస్క్లు కూడా బాగా అడుగుతాడు అనమాట. దాని తర్వాత కళ్యాణ్కి ఒక డ్యూటీ ఇవ్వాలన్నమాట. హౌస్లో ఉన్న సెలబ్రిటీస్కి ఒక డ్యూటీ ఇవ్వాలి. ఆ డ్యూటీ ఇచ్చే బాధ్యత ఎవరిది? కళ్యాణ్కి. ఆ కళ్యాణ్ ఎవరికి ఇచ్చారు డ్యూటీ అంటే, ఆ డ్యూటీ కూడా కళ్యాణ్ వాష్రూమ్స్ క్లీనింగ్ టాస్క్, అది 1 వీక్ మొత్తం అంతా వాష్రూమ్స్ క్లీన్ చేయాలన్నమాట. ఆ క్లీనింగ్ టాస్క్లో తనుజాకి ఇస్తావా ఫ్లోరా షైనీకి ఇస్తావా అని అడిగితే, ఇప్పుడు కళ్యాణ్ చెప్పే విధానం ఏంటి, తనుజ హైస్లో నేను చేయగలుగుతాను, నేను చేస్తాను అనేలాగా అనిపించింది అనమాట. ఫ్లోరా షైనీ వచ్చేసి నేను చేయలేను, అయ్యో నాకు వద్దు అనడం వల్ల ఒక లాజిక్గా ఒక పాయింట్ గ్రహించి కళ్యాణ్ ఫ్లోరా షైనీకి బాత్రూమ్ క్లీనింగ్ అయితే ఇచ్చాడనమాట. నాకైతే కానీ ఆయన థింకింగ్ ప్రాసెస్ అయితే బాగా నచ్చింది. మళ్ళా సెలబ్రిటీ ఇమాన్యుయల్ గురించి మీకు చెప్పనవసరం లేదు. ఆయన జబర్దస్త్కు రావడము, ఆయన మంచి స్కిట్స్ చేయడము, ఆయన గురించి చెప్పాలంటే ఊర్లో చాలా అవమానాలు పడి ఆటి నుంచి స్టేజ్ పెరుక్కుంటూ ఫీమేల్ వాయిస్లో కొంచెం సాంగ్ పాడాడు. అమ్మ అని నాగార్జున గారు అడగడం వల్ల ఆ పాట కూడా పాడాడు. అసలు నాగార్జున గారు ఇంకో క్వశ్చన్ కూడా అడిగినాడు అనమాట ఇమాన్యుయల్ని, నువ్వు లేడీస్ లాగా మాట్లాడి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఏమన్నా ఇలా చేసావంటే, అవును నేను చేశాను కాలేజ్ స్టేజ్లో, ఆ మొబైల్ కూడా తీయించాడంట ఆయన మాట్లాడే విధానాన్ని చూసి. ఇమాన్యుయల్ గురించి మీకు అందరికీ తెలిసిందే. దాని తర్వాత వచ్చేసి సృష్టి వర్మ, ఈమె వచ్చి కొరియోగ్రాఫర్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. పుష్ప 2లో సాంగ్ కొరియోగ్రాఫర్ చేసింది. అలానే జానీ మాస్టర్కి ఈమెకి కొంచెం ఏదో రూమర్స్ వచ్చాయి, అది నిజమేనా అబద్ధమేనా, ఆ దానికి ఆమె నిలబడి స్టాండ్ తీసుకోవడం అయితే మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే ఆమె కొరియోగ్రాఫరు ప్లస్ ఒక ఫీమేల్ అయ్యింది, ఈ స్టేజ్లో ఉండి ఒక మాట కోసం నిలబడి ఆమె తప్పు అని చెప్పడం అనేది కూడా గ్రేట్ అనిపించింది అనమాట. మళ్ళీ ఆమె కూడా కొంచెం చూసే ఆడియన్స్ కోసం ఏం చెప్పిందంటే, ఎక్కడా తగ్గద్దండి, ఎక్కడ భయపడద్దండి, మీకు ఏమనిపించిందో అది ఫాలో కాండి, ఎవరికి భయపడద్దండి అని చెప్పింది అనమాట. ఆమె గురించి కూడా మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. దాని తర్వాత కామనర్స్ సెలెక్షన్, ఇక్కడ 2 మెంబర్స్ సెలబ్రిటీ, 1 పర్సన్ కామనర్స్, ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. కామనర్స్ని సెలెక్ట్ చేయడానికి వచ్చినది వచ్చి బిందు మాధవి వస్తానట్లు మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసింది. హరీష్ మాస్క్ మ్యాన్ గురించి మీకు తెలుసు, మంచి అగ్రెసివ్, ఆయన హౌస్లోకి వర్తబుల్ అని నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను అనమాట. హౌస్లో 110% ఆయన అయితే వర్తబులే. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఆయన డేర్ అండ్ డాష్, ఆయన మాట్లాడే విధానం, ఆయన ముక్కుసూటి, అన్నిటికీ కూడా ఆయన పర్ఫార్మెన్స్ విధానం అంతే మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది. సో మాస్క్ మ్యాన్ అయితే మాత్రం 110% ఆయన అయితే వర్తబుల్లే బిగ్ బాస్ సీజన్ 9 కానీ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. అగ్ని పరీక్ష చూస్తున్నప్పటి నుంచి నేను అదే చెప్పాను, మాస్క్ మ్యాన్ కూడా 100% ఉన్నాడు హౌస్లో. ఆయన కూడా డ్యూటీ టాస్క్ ఏమంటే హౌస్ క్లీనింగ్ ఎవరికి ఇస్తావు అని. ఇద్దరులో ఎవరు, ఇమాన్యుయల్ సృష్టి వర్మలో ఎవరికి ఇస్తారు అని అడిగారు అనమాట. సో ఈ దాంట్లో ఇంట్రెస్ట్గా ఉన్నది వచ్చేసి ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్కి ఈ టాస్క్ ఇచ్చారనమాట.
ఈ టాస్క్ అయితే మాత్రము ఫ్లోర్ క్లీనింగ్ మొత్తం అంతా హౌస్ క్లీనింగ్ చేసుకొని ఉండడం అనమాట. ఈ టాస్క్ వచ్చేసి ఇమాన్యుయల్కి ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి సెలబ్రిటీ భరణి గారు, భరణి శంకర్ మీకు తెలిసిందే, చాలా సీరియల్లో విలన్గా చేశాడు, సినిమాల్లో విలన్గా చేశాడు. దాని తర్వాత ఆయన బాహుబలి సినిమాలో కూడా చేశాడు. భరణి శంకర్ గారు. ఆయన కూడా ఒక బాక్స్ తీసుకొని వచ్చాడు అనమాట. ఆయన ఎమోషనల్గా ఏమో తన మదర్ సెంటిమెంటల్గా ఒక బాక్స్ ఎత్తుకొచ్చాడు అనమాట. ఆ బాక్స్ అలౌ చేయము అనేటప్పుడు సరే నాకు ఆ బాక్స్ లేకపోతే అది నా బాడీలో ఒక పార్ట్ అనేసి బాక్స్ తీసుకోకుండా వెళ్ళకూడదు అనేటట్టుకి ఆయన సరే నేను హౌస్లోకి రాను అనేసి వెళ్ళిపోయాడు అనమాట. చాలా బాగా అనిపించింది. ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత వచ్చేసి రీతు చౌదరి వచ్చిందనమాట. రీతు చౌదరి మీకు తెలిసిందే, మంచి కాంట్రవర్సీ. ఇది ఏముంటే అది ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఆ తెలంగాణ ఆ స్లాష్ ఆమెది మాట్లాడే విధానము ఏదైనా కానీ తుత్తర అంటారు చూడండి, అలా మాట్లాడేసింది. లొడ అని వాగేస్తుంది. కుకింగ్ విత్ జాతిరత్నాలు కూడా చేసింది, జబర్దస్త్లో చేసింది, అన్ని షోల్లోనే చేసింది. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఆమె అయితే హౌస్లో ఉంటే కానీ ఒక కంటెంట్ వస్తుంది అనేసి ఇలాంటి పర్సన్స్ కూడా సెలెక్ట్ చేశారు. రీతు చౌదరి కూడా వాళ్ళ డాడీ లేడు, చనిపోయాడు. ఇది ఆమె గురించి అందరికీ తెలిసిన విషయమే లేండి. ఇప్పుడు నేను దాని గురించి చెప్పి మంచి ల్యాగ్ అయితే చేయలేను. ఆమె సెలెక్ట్ చేశారు. దాని తర్వాత వచ్చేసి భరణి శంకర్ గారిని మళ్ళీ రంపించారు అనమాట. సరే యాక్సెప్ట్ చేసాము, ఆ చైన్ ఓపెన్ చేసి వేసుకొని వెళ్ళండి అని. ఆ చైన్ గురించి చెప్పండి అంటే కన్నా తనకు ఒక ఎమోషన్ బాండ్ ఉంది. సో అది హౌస్లోకి వెళ్ళిగా ఒక సిచ్యువేషన్లో నేను చెప్తాను అని చెప్పాడు అనమాట. అదైతే మంచి పాయింటే. దాని తర్వాత ఆయన చెప్పిన కొన్ని స్టోరీ 2020లో ఆయన లైఫ్ చేంజ్ చేసేసాడు అనమాట. ఎందుకంటే ఆయన థింకింగ్ ప్రాసెస్, ఆయన ఉండే మెంటల్ స్టేటస్ అంతా చేంజ్ చేసి ఒక లివింగ్ టుగెదర్ లాగా ఒక ఇద్దరు కలిసి వీళ్ళు ఏదో కొంచెం చేంజ్ అయ్యి కొంచెం లైఫ్ ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకొని ఉన్నారనమాట. మంచి ఫిట్నెస్గా ఉండి. అలానే ఆయన గురించి చెప్పాలంటే కన్నా కొంచెం ఎమోషనల్ స్టోరీనే ఉంది, ప్లస్ ఆయన ఇన్స్పిరేషన్గా కొంచెం చెప్పాడంటే మూవీలు ఒకటే కాదు, మూవీస్ చేస్తూ ఏమీ గోల్ లేకుండా ఉన్నాను అనేలాగా ఉండి. దాని తర్వాత 2020లో ఆయన లైఫ్ చేంజింగ్ అనేది ఒకటి తీసుకున్నాడు అనమాట. దానివల్ల ఆయన కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అనమాట. పవన్కి నాగార్జున గారు మళ్ళీ ఒక టాస్క్ ఇచ్చారు వీళ్ళిద్దరికి. పవన్కి ప్లస్ భరణి శంకర్కి ఒక టాస్క్, పుషప్స్ చేయాలి, ఎవరు ఎక్కువ చేస్తారని. ఇద్దరు వచ్చారనమాట, కామన్ మ్యాన్ పవన్ను భరణి శంకర్ ఇద్దరు పుషప్స్ చేశారు. 60 పుషప్స్ చేశారు ఇద్దరు కూడా. దాంట్లో పవన్ చేయడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ భరణి శంకర్ ఏజ్కి పవన్ ఏజ్కి డిఫరెన్స్ చాలా ఉంది. బట్ భరణి శంకర్ గారు కూడా 60 పుషప్స్ చేశారంటే ఆయనకి సెల్యూట్ అనే కొట్టచ్చు. దాని తర్వాత కామన్ మ్యాన్ పవన్నే పిలిచారనమాట. పవన్ ఆడే విధానము, పవన్ చేసే కొన్ని థింకింగ్ ప్రాసెస్ అంతా బాగా నచ్చి పవన్ని సెలెక్ట్ చేశారనమాట. పవన్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9 అయితే వర్తబుల్ అని నేనైతే కింద పర్సనల్గా అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఈ లాస్ట్ రివ్యూస్లోనే చెప్పాను అనమాట, అగ్ని పరీక్ష రివ్యూలో. ఆయన థింకింగ్నెస్, కామ్నెస్ అంతా బాగుంది. ఆయన ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు కూడా అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. పవన్ని సెలెక్ట్ చేశారు. పవన్ కూడా టాస్క్ కిచెన్లో క్లీనింగ్ చేయడము పాత్రలన్నీ. ఆ టాస్క్ ఎవరికి ఇస్తావు, రీతుకి ఇస్తావా లేదంటే భరణి శంకర్కి ఇస్తావా అని రీతు చౌదరికి ఇచ్చాడనమాట పవన్. మళ్ళీ తర్వాత సంజన గారి గురించి మీకు తెలిసిందే, కొన్ని సినిమాల్లో చాలా సినిమాల్లో అయితే యాక్ట్ చేసింది ఆమె. అలానే సీరియల్స్లో కూడా యాక్ట్ చేసింది. ఆమె కూడా కొంచెం తన బ్యాక్గ్రౌండ్, తనకు జరిగిన ఇన్సిడెంట్స్, తను ఒక మదర్గా ఉండి ఆమె పడ్డ స్ట్రగల్స్ గురించి అన్నీ చెప్తే కొంచెం నాకు ఎమోషనల్ అయ్యాను. కానీ నేను ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేసి మీకంతా బోరింగ్ అయితే చేయలేను. ఎంత షార్ట్గా అయితే అంత షార్ట్గా చెప్పడానికి చేస్తున్నాను అనమాట. కంటెస్టెంట్స్ మీకు ఎవరు ఎలా అనేది మీకు చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో సంజన గారు తన గురించి చెప్పుకుంటూ వచ్చారనమాట. ఆమె కూడా కొంచెం ఎమోషనల్గా తన గురించి, లైఫ్ గురించి, జర్నీ గురించి చెప్పారు. అది కూడా బాగా ఇన్స్పిరేషన్గా ఉంది. తర్వాత రాము రాథోడ్ గురించి చెప్పాలంటే ఆయన 560 మిలియన్స్ ఒక పాటకు వచ్చినాయంటే ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అలా వ్యూస్ వచ్చాయనంట. చాలా ఎక్సలెంట్గా ఉంది. రాను బొమ్మాయికి రాను అనే పాట కొరియోగ్రాఫర్ ప్లస్ డాన్సర్ అండ్ సింగర్. అలానే ఆ స్టేజ్ మీద నాగార్జున గారి కోసం కూడా ఒక సాంగ్ పాడాడు అనమాట. చాలా బాగా పాడాడు. దాని తర్వాత వచ్చేసి
కామన్ మ్యాన్ సెలెక్షన్లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ మీ అందాసు ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఏమన్నా అలా అనుకుంటున్నట్లయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు అనుకుంటున్నారు మీరు? నేనైతే కామన్ మ్యాన్ స్టేటస్లో నెక్స్ట్ ఉండబోయేది దమ్ము శ్రీజాను మాత్రం సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్. దమ్ము శ్రీజ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అగ్ని పరీక్ష ఎవరెవరు చూసారో వాళ్ళకి ఆమె గురించి చెప్పనవసరం లేదు. లొడా వాగుతుంది అన్నారు. ఒక్కొక్క స్టేజ్ పెరుగుకుంటూ ఫైనల్గా ఆమె ఎంత చేంజ్ అయింది, ఎంత ఇంప్రూవ్ అయింది అనేది మీకే తెలుసు అనమాట. ఇంకా ఆమెకు ఒక టాస్క్ ఏమి, క్లాత్ వాష్ చేయడము. ఎవరికి ఇస్తారు? రాము రాథోడ్కి ఇస్తావా లేదంటే సంజనాకి ఇస్తావా అంటే రాము రాథోడ్కి, సారీ క్లాత్ వాషింగ్ వచ్చేసి ఇదిలో ఎవరికి ఇస్తారంటే ఇదిలో రాము రాథోడ్కి ఇచ్చినట్టుంది. దాని తర్వాత లాస్ట్ సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నారు? సుమన్ శెట్టి గురించి చెప్పాలంటే అధ్యక్ష గురించి ఏం చెప్తారు చెప్పండి. మీకు తెలిసింది జయం సినిమా చూసింటే ఆయన గురించి తెలిసింది, నిజం సినిమా చూసింటే ఆయన గురించి తెలిసింది. మంచి కమీడియన్, ద బెస్ట్ కమీడియన్ నంది అవార్డు కూడా వచ్చింది. ఏది జయంలో అధ్యక్ష అనే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆయనవి. చాలా బాగా అనిపించింది. ఆయన ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాడు అనమాట, అన్ని లాంగ్వేజ్లోనే చేస్తున్నాడు. బట్ తెలుగులో చేయకుండా ఉండడం వల్ల చాలా మందికి ఆయన చేస్తా లేదు సినిమాస్ అని అనుకుంటున్నారు అనమాట. బట్ ఆయన సినిమాస్ అయితే చేస్తూనే ఉన్నాడు. ఆయన చాలా మంచి కమెడియన్. మీరు 7G బృందావన్ కాలేజీలో కూడా చూసే కానీ ఆయన పర్ఫార్మెన్స్ మీకు తెలుస్తుంది అనమాట. మంచి కమెడియన్. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెలుగులో రావాలి అనేసి ఆయన ఈ షోకి వస్తున్నానని చెప్పాడు అనమాట. నేను లాస్ట్ ఆల్రెడీ ఎపిసోడ్లో నేను అగ్ని పరీక్ష ఎపిసోడ్ కాకుండా ఎవరెవరు సెలబ్రిటీస్ ఉంటారో అని చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను. ఇతని గురించి చాలా బాగా చెప్పాను అనమాట. దాని తర్వాత ఇతను కూడా 300 సినిమాలకు పైగా చేశాడు అనమాట. ప్రతి లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లో టచ్ చేసుకుంటూ పోయాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా ఒక అవకాశం, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి అనేసి ఆయన ఫీల్ అయ్యాడు. దాని తర్వాత నాగార్జున గారు కొన్ని డైలాగ్స్ చెప్పండి అన్నారు అనమాట. ఆ డైలాగ్స్ కూడా చెప్పాడు. అదే ఆయన సినిమాలకు సంబంధించి అన్ని డైలాగ్స్ మిక్స్ చేసుకుంటూ ఒకటి దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. దాని తర్వాత లాస్ట్ కామన్ మ్యాన్ ఎవరైంటారు మీరు అనుకుంటున్నారు? ప్రియా. ఆమె గ్లామర్కి ఆమె ఒక డాక్టర్ అయ్యుండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా బిగ్ బాస్ అంటే పిచ్చి అనమాట. అలా వాళ్ళ అమ్మ కొంచెం అప్లై చేసి ఈ స్టేజ్ వరకు కొంచెం గట్టిగా పోరాడి లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 9లో కూడా వెళ్ళింది. వెళ్ళింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టాస్క్ ప్రతి సెలబ్రిటీకి ఒక టాస్క్. ఈమె వచ్చేసి ప్రియా వచ్చేసి కుకింగ్ టాస్క్ వచ్చేసి సంజన గారికి ఇచ్చింది అనమాట. దాని తర్వాత శ్రీముఖి అయిపోయింది ఆల్మోస్ట్ సెలెక్షన్ అనేలోపు శ్రీముఖి వచ్చేసి సార్ నా రిక్వెస్ట్ ఒక కామన్ మ్యాన్ని నేను సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను అనేసి లాస్ట్కి మర్యాద మనీష్ని అయితే సెలెక్ట్ చేశారు. మర్యాద మనీష్ ఎందుకంటే ఒక లాజిక్, ఒక ఆయన మెంటల్ స్టెబిలిటీ, ఆయన మాట్లాడే విధానం, ఆయన థింకింగ్నెస్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో అగ్ని పరీక్షలో కొంచెం ఓవర్ చేశాడు. రాను ఇంప్రూవ్ చేసుకున్నాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉంటే కన్నా షోకి హైప్ వస్తుంది అనేసి వీళ్ళు కూడా మర్యాద మనీష్ని అయితే కన్నా సెలెక్ట్ చేశారు. మర్యాద మనీష్ గురించి మీకు చెప్పనవసరం లేదు. అగ్ని పరీక్ష సీజన్ 9లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన గురించి నేను చాలా వీడియోస్ చేశాను. ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాను, అన్నీ చెప్పాను. ఛానల్లో ఉంది కాబట్టి చూడండి. దాని తర్వాత కామన్ మ్యాన్ సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కామన్ మ్యాన్స్ అందరూ వచ్చి ఒక సింగిల్ ఫోటో తీసుకున్నారు ఇంక రిమైనింగ్ ఉన్న వాళ్ళు. బట్ అది కొంచెం లాస్ట్లో కొంచెం కామన్ మ్యాన్స్ గురించి చెప్పినట్టుగా బాగుండు అని అనిపించింది. స్టార్టింగ్లో చెప్పారు బట్ లాస్ట్లో కూడా ఒక ఫ్యూ మినిట్స్ ఉన్నట్టుగా బాగుండు అనిపించింది అయితే నాకు పర్సనల్గా. దాని తర్వాత ఇప్పుడు హౌస్ గురించి చెప్పాలంటే 2గా డివైడ్ చేశారనమాట హౌసెస్. 1 ఓనర్స్, 2 రెంటర్స్. ఈ ఓనర్స్కి అన్ని సదుపాయాలు ఉంటాయి, మైన్ హౌస్ ఆల్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఈ సెలబ్రిటీస్ వచ్చేసి రెంట్ హౌస్లో ఉంటారు. ఆ రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి సదుపాయాలు తక్కువ, ఓనర్స్గా ఉన్న వాళ్ళకి సదుపాయాలు ఎక్కువ. ఆ ఓనర్స్ ఎవరు, రెంటర్స్ ఎవరు అంటే ఇంకా మీకు లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను. అసలు సీజన్ స్టార్ట్కి ముందుగా నేను చెప్పాను అనమాట. ఓనర్స్ వీళ్ళే ఉండిపోతారు, రెంటర్స్ వీళ్ళే ఉండిపోతారని. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఇంత ఇబ్బంది పడి ఇంత షో హైప్ తీసుకొచ్చి ఇలా కష్టపడిన వాళ్ళకి ఓనర్స్గా అవకాశం ఇస్తారు అని చెప్పాను. అదే జరిగింది. కామన్ మ్యాన్స్ ఓనర్స్
సెలబ్రిటీస్ వచ్చేసి రెంటర్స్. సో వీళ్ళకి లగ్జరీ లైఫ్ ఉంటుంది, వీళ్ళకి లగ్జరీ లైఫ్ ఉండదు. సో ఈ ఇద్దరి మధ్య వార్ ఎలా ఉంటుంది ఏమి అనేది ఈ రోజు ఎపిసోడ్లో తెలుస్తుంది, ఈ రోజు టాస్క్లో తెలుస్తుంది. అసలు ఈసారి టాస్క్లు మాత్రం చాలా హైప్లో క్రియేట్ చేశారని క్లియర్గా అర్థమైపోయింది. ఆల్రెడీ ఈరోజు నేను నిన్న చెప్పాను అనమాట, చాలా హైప్ అయితే ఉంది, చాలా పీక్స్కి అయితే వెళ్ళిపోతుంది ఈ షో అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్లో మాత్రం దుమ్ము లేపేస్తుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు జరిగిన టాస్క్ ఇదే. నిన్న నైట్ చూసిన నేను ఎపిసోడ్ అయితే ఇదే. రేపు జరిగే ఎపిసోడ్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.